హాయ్ గైస్, నా వీడియోకి ఇక్కడ ఉన్న లైక్ కొట్టండి, రైట్ సైడ్ ఉన్న సబ్స్క్రైబ్ కొట్టండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ప్రెస్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి. హాయ్ గైస్, దిస్ ఇస్ టెక్కివి. ఈరోజు మీ ఫొటోస్ వీడియోస్ ఎట్లా గ్యాలరీలో హైడ్ చేసుకోవాలో గ్యాలరీ నుంచి చూపిస్తా. సో ఇప్పుడు చూపించేది ఏంటంటే ఐక్యూ అండ్ వివో ఫోన్స్కి మాత్రమే ఈ హైడింగ్ అనేది ఉంది. అంటే ఆల్బమ్స్లోనే హైడ్ చేసుకోవచ్చు ఎట్ ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఇది హైడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసా. చూడండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా చూపిస్తుందా? లేదు కదా. బట్ ఇక్కడ చూడండి, కింద హైడ్ అని చూపిస్తుంది. హైడ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో అనేది హైడ్ అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే హైడ్ అయిపోయిన ఫోటోని ఫొటోస్లోకి వెళ్ళండి. ఎలా చూసుకోవాలి హైడ్ అయిపోయిన ఫొటోస్ని? ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి హిడెన్ ఫొటోస్ ఉందా, హిడెన్ ఫొటోస్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు ఏదైతే హైడ్ చేశారో హైడ్ చేసిన ఫోటో ఇక్కడ అనేది కనపడుతుంది. ఇక్కడ హైడ్ చేసిన ఫోటో అనేది మీకు వెనుకకి రావాలి, ఐ మీన్ నార్మల్ గ్యాలరీలోకి రావాలంటే దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఫోటో అనేది అన్హైడ్ అయిపోతుంది, అంటే నార్మల్ గ్యాలరీలో కనపడుతుంది. మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఆల్బమ్స్ చూడండి, నేను ఏ ఫోటో అయితే అనుకుంటున్నానో ఆ ఫోటో ఆల్రెడీ వచ్చేసింది. ఆ ఫోటో ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇలా కాకుండా మీకు ఇంకొక టెక్నిక్ ఏంటంటే గూగుల్ ఫైల్స్లో నుంచి కూడా మీ ఫొటోస్ అనేది హైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఈ ఫైల్స్గో యాప్ అనేది ఎక్కించుకోండి. మీ ఫోన్లో ఫైల్స్గో యాప్ ఎక్కించుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సపోజ్ ఈ వీడియో నేను ఆర్ఎల్స్ ఇక్కడ చూడండి, నేను ఇమేజెస్లోకి వెళ్ళా, నాకు ఈ ఇమేజ్ కావాలి, నేను హైడ్ చేస్తున్నా. మూవ్ టు సేఫ్ ఫోల్డర్. ఇక్కడ ఆల్రెడీ నేను ప్యాటర్న్ పెట్టుకున్నా. ఒక్క నిమిషం, నేను అది కూడా ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తా ఒకసారి. ఇక్కడికి వెళ్ళండి, సెట్టింగ్స్. అండ్ నేను పెట్టుకుని ఏదో తీసేస్తున్నా చూపించా. ఇప్పుడు నేను పెట్టుకుని తీసేసాను అనమాట, మీకు ఫ్రెష్ చూపిస్తా. ఇక్కడ చూడండి, నేను ఇమేజెస్లోకి వెళ్ళా, నేను ఇది హైడ్ చేయాలనుకుంటున్నా. సో హైడ్ చేయాలనుకుంటున్నాను కదా. సో లైక్ ఇక్కడ చూడండి, మూవ్ టు సేఫ్ ఫోల్డర్ అని ఉంది. మూవ్ టు సేఫ్ ఫోల్డర్, దాన్ని ప్రెస్ చేయాలి. సేఫ్ ఫోల్డర్ అని ఉంది కదా, మూవ్ టు సేఫ్ ఫోల్డర్ మీద ప్రెస్ చేసా. అక్కడ పిన్ జనరేట్ చేసుకుని పడుతుంది ఆ ప్యాటర్న్. నేను పిన్ జనరేట్ చేసుకుంటున్నా. పిన్ జనరేట్ చేసుకున్న తర్వాత నాకు ఏ పిన్ అయితే పెడుతున్నానో పిన్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు. నేను పిన్ అనేది 1 2 3 4 అని సెట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం కూడా కన్ఫర్మ్ చేయండి. చూడండి, ఇక్కడ రిమెంబర్ యువర్ పిన్ అనేది రిమెంబర్ చేసుకోవాలి. గాట్ ఇట్ కొట్టంగానే ఇక్కడ ఏ ఫోటో అయితే ఉందో ఫోటో ఇక్కడ లేదు. చూడండి, నేను సేఫ్ ఫోల్డర్లోకి వెళ్తున్నా. సేఫ్ ఫోల్డర్లోకి వెళ్ళి నేను చూపిస్తాను మీకు. సేఫ్ ఫోల్డర్ పిన్ అడుగుతుంది, పిన్ ఎంటర్ చేసా. చూడండి, ఇక్కడ మీ ఏదైతే ఫోటో హైడ్ చేశారో ఆ ఫోటో హైడ్ చేసింది ఇక్కడ ఉంది ఆల్రెడీ. దీన్ని ఇలా అన్హైడ్ చేయాలంటే నార్మల్ ఫైల్స్కి వెళ్ళి తీసుకురావాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే మూవ్ అవుట్ ఆఫ్ సేఫ్ ఫోల్డర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఇమేజ్ అని ఇక్కడ లేదు, మళ్ళీ ఆ ఇమేజ్ అని ఇక్కడ చూసుకోవచ్చు. ఇందాక ఇక్కడ నుంచి హైడ్ అయినది ఇప్పుడు అన్హైడ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే మీకు పిన్ వద్దు, మీకు ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సేఫ్ ఫోల్డర్ అని ఉంది కదా, సేఫ్ ఫోల్డర్ అని ప్రెస్ చేయండి. చేంజ్ లాక్ అని ప్రెస్ చేయండి. నేను ఇందాక ఏం చేసా, 1 2 3 and 4 పాస్వర్డ్ ఇచ్చా. నెక్స్ట్ ఇక్కడ ప్యాటర్న్ అనేది 5 డాట్స్ మినిమం టచ్ అవ్వాలి. సో నేను 5 డాట్స్ అనేది టచ్ చేస్తున్నా. కన్ఫర్మ్ చేయండి. సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ చేయండి. 5 డాట్స్ అని టచ్ చేసా, అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ సేమ్ ఇమేజ్ నేను హైడ్ చేయాలనుకుంటున్నా. ఓపెన్ చేస్తున్నా. మూవ్ టు సేఫ్ ఫోల్డర్ ప్రెస్ చేసా. మీ ఏ ప్యాటర్న్ అయితే ఇచ్చారో ప్యాటర్న్ కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అనేది లేదు. నెక్స్ట్ ఈ ఇమేజ్ అనేది సేఫ్ ఫోల్డర్లోకి వెళ్తే సేఫ్ ఫోల్డర్ అనే ఇమేజ్ వచ్చింది. సో మీకు ఇలా అన్హైడ్ చేయాలో తెలుసు. అవుట్ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ అన్హైడ్ అయింది. సో ఇలా మీ ఫొటోస్ అనేది గూగుల్ ఫైల్స్లో సేవ్ చేసుకోవచ్చు అండ్ హైడ్ చేసుకోవచ్చు. ఇది అనేది బెస్ట్ ఆప్షన్ గూగుల్ వాళ్ళే ఇచ్చారన్నమాట. సో చాలా సెక్యూర్ అనేది.
సో ఏ బగ్స్ అనేవి ఉండవు, ఏవనేవి రావు, లైక్ ఏ ఏమంటారు ఏ వైరస్ రాదు. దీంట్లోంచి మీరు ఆడియోస్ షేర్ చేసుకోవచ్చు, వీడియోస్ షేర్ చేసుకోవచ్చు, లార్జ్ ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు, యాప్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చి ఎలా యాప్స్ షేర్ చేయాలి, ఎలా వీడియోస్ షేర్ చేయాలి అని చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.